వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరిక సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా టీడీపీ రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఫిరాయించిన నెహ్రూను పబ్లిక్లో డామినేట్ చేసేందుకు చిరకాల ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ చేరిక సభలో చురకలంటించిన మంత్రి యనమల. ఈరోజు పెళ్లి కొడుకని నెహ్రూను కామెంట్ చేసిన యనమల చేరికకు ముందు యనమలతో 3 గంటల పాటు నెహ్రూ చర్చలు. యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత నాయకులే. బీసీ నేతగా యనమల, కాపు నేతగా జ్యోతుల ఒకప్పుడు 2 వర్గాలుగా టీడీపీలో రాజకీయాన్ని నడిపారు. యనమల మంత్రి పదవులు పొంది ఎదుగుతుంటే జ్యోతుల నెహ్రూ మాత్రం ఆయన ధాటికి నిలబడలేకపోయారు. 2009లో యనమల వైఖరితో విభేదించి టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. యనమల వల్లే పార్టీ మారానని అప్పట్లో తన అనుచరులతో నెహ్రూ చెప్పుకున్నారు. 7 ఏళ్ల తర్వాత జ్యోతుల నెహ్రూ మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ 7 ఏళ్లలో జ్యోతుల నెహ్రూ 3 పార్టీలు మారారు. టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్లీ టీడీపీ. వైఎస్ఆర్సీపీలో జ్యోతుల నెహ్రూకి అన్ని స్థాయిల్లో పదవులు లభించాయి. పార్టీ పీఏసీ సభ్యుడు, అధికార ప్రతినిధి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత, బీఏసీ సభ్యునిగా ఇలా 5 పదవులిచ్చారు వైఎస్ జగన్. ఎన్నికలప్పుడు కూడా ఆయన కోరినట్టుగానే మెట్ట ప్రాంతంలో టికెట్లు వైఎస్ జగన్ కేటాయించారు. ఇంత ప్రాధాన్యం ఇచ్చిన జ్యోతుల నెహ్రూ అకస్మాత్తుగా టీడీపీలో చేరాలని నిర్ణయించారు. తనకు తానుగా టీడీపీలోకి వస్తున్నారు గనక ఈ ఛాన్స్ ని వినియోగించుకోవాలని యనమల భావిస్తున్నారు. తన అనుమతి లేనిదే జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో పార్టీలో చేరే ముందు చంద్రబాబుతో భేటీ కంటే ముందే యనమల ఇంటికి జ్యోతుల నెహ్రూ వెళ్లాల్సి వచ్చింది. 3 గంటల పాటు యనమలతో చర్చలు జరిపారు. ఈ మీటింగ్ ద్వారా గోదావరి జిల్లా వాసులకు, కాపులకు నెహ్రూ తనను కలిశాకే టీడీపీలోకి ఎంట్రీ దక్కిందన్న మెసేజ్ ని యనమల పంపారు. ఈ విషయం జ్యోతుల నెహ్రూ అనుచరులు, కాపు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవసరాల కోసం జ్యోతుల నెహ్రూ రాజీ పడి యనమలతో సయోధ్య కుదుర్చుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతి ప్రధానమైనటువంటి పెళ్లికొడుకు మన నెహ్రూ, ఆ పెళ్లికొడుకు కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అంటే మనసు చల్లగా ఉన్నప్పుడు కూడా కొద్దిగా కేకలేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ కేకలేసినప్పుడు తెలియని వాళ్ళైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. తెలుసున్నటువంటి వాళ్ళకి మనసు చాలా మంచిది కాబట్టి ఎప్పటికైనా చల్లబడతాడు అనుకుంటా ఉంటాం. నెహ్రూ మనసు మంచిదే, అయినా మాట గొడవలా ఉంటుందని కూడా యనమల సెటైర్ వేశారు. నెహ్రూని తన మాటలతో కూడా యనమల చులకన చేసి తన గొప్పదనాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం బాగానే చేశారు. ఈ మాటలకు జ్యోతుల నెహ్రూ కూడా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. తన మాటే కాదు, నిర్ణయాలు కూడా గట్టిగానే ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. ఇందాక రామకృష్ణ గారు అన్నారు, మనసు మంచిది, మాట గట్టిది అని చెప్పి. మాటే కాదు, నిర్ణయం కూడా గట్టిగానే ఉంటుంది సార్ నాది. టీడీపీలో జ్యోతుల నెహ్రూ చేరిక అదే వేదికపై చీలికకు దారితీసింది. జ్యోతుల నెహ్రూను నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడిగా యనమల ముద్ర వేశారు. వరుపుల సుబ్బారావు నెహ్రూను వేరువేరుగా టీడీపీలోకి చేర్చుకోవడం వెనుకున్న ఆంతర్యం ఇదేనని టీడీపీ నేతలే అనుకుంటున్నారు.